అందరికి నమస్తే. మనమందరం వినాయక నిమజ్జనం దీనిలో బిజీగా ఉన్నాం మొత్తం. తెలంగాణ అంతా దానిలో బిజీగా ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక పెద్ద డెవలప్‌మెంట్ జరిగింది నిన్ననే. ఆ డెవలప్‌మెంటు మన రాష్ట్రంలో జరగలే. పక్క రాష్ట్రంలో జరిగింది. అక్కడ జరిగిన డెవలప్‌మెంటు ఇక్కడోళ్ళు ఎవరు బయట పెట్టలే. కర్ణాటకకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బయట పెట్టిండు. దాన్ని ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాల్ మే కుచ్ కాలా హై అంటారు చూడు. అట్లా ఇందులో ఏముంది అనేది ఒక పెద్ద కథ. ఇదొక చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌గా మనం చెప్పొచ్చు. అసలు ఎవరు పక్క రాష్ట్రం పోయినరు? ఎవరు పక్క రాష్ట్రంలో డీకే శివకుమార్‌తో సమావేశమైనరు? అసలు ఏం సమావేశం అది? దేనికోసం జరిగిన సమావేశం? ఇది ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద డెవలప్‌మెంట్‌గా చూడొచ్చు. అన్ని అంశాలు మాట్లాడదాం. తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం, వాళ్ళకి అన్ని విషయాల మీద విషయం చెప్తే మోసపోకుండా ఉంటారు. పొలిటీషియన్సే మోసగాళ్ళు. ఆ పొలిటీషియన్స్ చెప్పే వార్తల్లో, ఆళ్ళు చెప్పే విషయాల్లో నిజమేందో గ్రహించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వార్తలు చెప్తున్నా. మీరు ఈ మన సిగ్నల్ టీవీ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీది ఛానల్. ఇది తెలంగాణ మొత్తం తెలంగాణ కోసం చేస్తున్న ఛానల్ కాబట్టి దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి. పోతే నేను ఒక ఫోటో చూపిస్తున్నా మీకు నేను. ఆ ఫోటో చూస్తే మీకు చాలా వరకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఫోటో. స్క్రీన్ మీద పెద్దగా చూపించు. ఏం కనిపించింది ఫోటోలో? డీకే శివకుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తర్వాత డీకే శివకుమార్ వాళ్ళ వైఫ్ సంథింగ్ కరెక్షన్ నాకు తెలియదు, పక్కన ఎవరో ఒక లేడీ కూడా ఉన్నారు. తర్వాత ఇంకొక ఫోటోలోనేమో ఇద్దరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య డీకే శివకుమార్ ముగ్గురే కూర్చున్నారు. బహుశా ఇది ఒక పొలిటికల్ మీటింగ్ ఇది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో నిమజ్జనం ఇంత బిజీ, ఇంత ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు కోదాడకు ఎమ్మెల్యే పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే హుజూర్నగర్ ఎమ్మెల్యే కదా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాన్స్టిట్యున్సీలో కూడా పండుగనే ఉంది. కానీ ఇవన్నీ కాదని చెప్పి ఢిల్లీకి పోయినారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ట్వీట్ చేసిండు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరికి ట్వీట్ చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరికి చెప్పలే. అసలు ఈ జరిగిన మీటింగు డీకే శివకుమార్ బయట పెడితే తప్ప తెలియదు. ఆయన ట్వీట్ చేస్తే అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు బెంగళూరు పోయినరా అని. మనం డీకే శివకుమార్ మీటింగ్కు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనా అంటే నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. డీకే శివకుమార్ అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి. డీకే శివకుమార్ కొన్నిసార్లు తప్పులు చేస్తున్నట్టు కనిపించినా అధిష్టానం క్షమించి వదిలేసింది. కర్ణాటకలో మొత్తం ఆయన ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ గవర్నమెంట్ నడిపించేది, పార్టీని నడిపించేది మొత్తం డీకే శివకుమార్. డీకే శివకుమారే హైకమాండ్ సాధక బాధకాలు తీర్చేది, వాళ్ళ ఎంబడి ఉండేది. ఈయన మా మనిషి అని నమ్మిన వాళ్ళు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. మన రేవంత్ రెడ్డిని మన మనిషి అని నమ్మే పరిస్థితులు లేదు కాంగ్రెస్ హైకమాండ్. మనం చాలాసార్లు చూసినాం ఆ విషయాన్ని. ఎప్పుడో ఒకసారి రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నా ఇది మన సరుకు కాదు అని అన్నట్టుగా కూడా చర్చ జరిగింది. అది ఎవరితో అన్నారో తెలియదు, కానీ ఆ చర్చ కూడా జరిగింది. కాబట్టి డీకే శివకుమార్ చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్. ఎందుకు షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్ అయింది. షర్మిల కూడా డీకే శివకుమార్ నుంచి లాబింగ్ నడిపించింది. డీకే శివకుమార్ని కలిసిండ్రు. ఇక్కడ నుంచి చాలామంది మంత్రులు కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్సీ పదవులు కావాల్సిన వాళ్ళు, తర్వాత రాజ్యసభ ఎంపీలు కావాల్సిన వాళ్ళు డీకే శివకుమార్ పోయి కలిసిర్రు. పోయి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలవలే, కేసీ వేణుగోపాల్ని కలవలే. డీకే శివకుమార్ని కలిస్తే పని అయిపోతుంది అని ఇక్కడ జూపల్లి కృష్ణారావు కూడా పోయించిండు ఎలక్షన్ ముందే. ఇంకా చాలామంది డీకే శివకుమార్ కలిస్తే పని అయిపోతుంది. డీకే శివకుమార్ ఈక్వల్ టు హైకమాండ్ అనేది ఒక కాంగ్రెస్ మొత్తంలో ఒక ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆ డీకే శివకుమార్ను వీళ్ళు కలిసినందుకు ఇది ఉత్తుగా టైంపాస్గా జరిగిన మీటింగ్ అయితే కాదు. టైంపాస్గా జరిగిన మీటింగ్ అయితే పండుగ రోజే పోరు, ప్లస్ చెప్పకుండా పోరు. సేమ్ టైం కనీసం మీటింగ్ అయిన తర్వాత బయటికి చెప్పకుండా ఉండరు. డీకే శివకుమార్ బయట పెడితే తప్ప బయటికి తెలియలేదు అంటే ఇది ఒక ఇంపార్టెంట్ మీటింగ్గా మనం చెప్పొచ్చు. బహుశా మొదలే రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ మీద చాలా అనుమానాలు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఇన్ఫర్మేషన్ హైకమాండ్కి ఇస్తున్నాడు, లేఖల ద్వారా ఇస్తున్నాడు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఫోన్ విన్నాడు. రేవంత్ రెడ్డి ఫోన్ విని ఒక క్యాబినెట్ మీటింగ్లోనే ఒక 6 అడుగుల మనిషి చాలా మంచి పదాలతో హైకమాండ్కి లేఖ రాస్తున్నారని అన్నారు. అదంతా బయటకు వచ్చింది. ఆ 6 అడుగుల మనిషి ఎవరో కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇండైరెక్ట్గా అన్నాడు ఆయన. ఆయన్నే ఫస్ట్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా హైకమాండ్కి చేరవేసిండు. సేమ్ టైం ఇక్కడ ఇది ఒక రేవంత్ రెడ్డికి బ్యాడ్ ఇండికేషన్.
రేవంత్ రెడ్డికి బ్యాడ్ ఇండికేషన్ ఇది. మొదలే ఇక్కడ ఎలక్షన్ జరిగితే రేవంత్ రెడ్డిని మారుస్తారు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా రేవంత్ రెడ్డిని మారుస్తారు, రిజల్ట్ అట్లే ఉంటుంది. అందుకే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి కూడా అందుకోసమే పోయినరా బెంగళూరుకి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు అప్పుడు గుర్తుందా, మొన్న రీసెంట్గా క్యాబినెట్ రీషఫ్లింగ్ అప్పుడు మంత్రి పదవులు మారుస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి బట్టి విక్రమార్క ఉడవీక్కుతున్నారు అన్నప్పుడు బట్టి విక్రమార్క డైరెక్ట్ బెంగళూరు పోయాడు. ఆ రోజు డీకే శివకుమార్ లేడు, ఆయన ఢిల్లీలో ఉన్నాడు. 2 రోజులు బెంగళూరులో ఉండి డీకే శివకుమార్ కలిసేసి వచ్చాడు. అంటే అంత పవర్ఫుల్ మనిషి డీకే శివకుమార్ అని చెప్తున్నాం ఇక్కడ. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా జరిగేది అదే, ఆయన ముఖ్యమంత్రిని దింపేస్తారు. కాబట్టి ఇదంతా నడుస్తుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో బయటకు వచ్చినాక జరుగుతున్న కంపరం ఇది. యాక్చువల్గా ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా జనాలు అట్లే ఉన్నారు కదా. జనాలు ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్సే పెట్టే పరిస్థితిలో లేరు రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసలు పార్టీలకు సంబంధం లేని సర్పంచ్ ఎలక్షన్సే పెడతాడు. సరే ఎంపీటీసీ, జెడ్పీసీ అంటే పార్టీ గుర్తు మీద నడుస్తుంది, పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ సర్పంచ్కి పార్టీకి ఏం సంబంధం ఉండదు. ఊళ్ళో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు గెలుస్తారు, కొద్దిగా మద్దతు తెలుపుతారు అంతే. అట్లాంటి ఎలక్షన్ కూడా పెట్టలేకపోతుంది. ఎందుకంటే రిజల్ట్ అనుకున్నట్లుగా ఆశించిన స్థాయిలో వచ్చే పరిస్థితి లేదు. అట్లా వస్తే ఈయన పదవి కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎరువుల పంచాయతీ అది ఇక్కడ కవిత భుజాల మీద, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ సస్పెండెడ్ లీడర్, ఆమె భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను డ్యామేజ్ చేద్దామని చూసినా కాంగ్రెస్ రికవర్ అయితే లేదు. కాంగ్రెస్కు రికవరీ లేదు. కాంగ్రెస్ తగ్గిపోవడమే తప్ప, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడమే తప్ప కాంగ్రెస్ గ్రాఫ్ లేచే అవకాశాలు కనిపిస్తలేవు. జనం ఆ గొడవను అంత సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కనిపిస్తలేదు. సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్లో మంచి పేరు ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి మీద చాలా రేవంత్ రెడ్డి మీద అనుమానం. అసలు రేవంత్ రెడ్డికి ఒక భయం. రేవంత్ రెడ్డికి భయం ఏంటంటే నా ముఖ్యమంత్రి పోతుందేమో, నా పదవి తీసేస్తారేమో. రేవంత్ రెడ్డి ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో చూడండి, మొన్న రీసెంట్గా ఒక మాట అన్నాడు, ఒక వారం రోజులు ఎవరైనా దగ్గర రమ్మని చెప్తే ఒక వారం రోజుల తర్వాత ఇంకా నువ్వు లేచిపో, నేనే చూసుకుంటా మొత్తం అంటున్నాడు. ముఖ్యమంత్రి పదవి మొన్న అన్నాడు. అంతకుముందు ఒక మాట అన్నాడు, ఎవరైనా వచ్చి నా పక్కన కూర్చొని పని చేయమంటే చేస్తలేరు, కానీ నువ్వు లేవు, నీ సీట్లో కూర్చొని పని చేస్తామంటున్నారు. అంటే ముఖ్యమంత్రిని దింపేస్తారు. ఇంత అభద్రతా భావంతో ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎట్లా దింపుతారో ఆయనకే తెలియదు. అంత ఆయన పదవి మీద ఆయనకి గ్యారంటీ లేదు. అయితే నిజంగా అంతకుముందు కేసీఆర్ ఉన్నాడు. మరి కేసీఆర్ ఎప్పుడైనా నా పదవిని దింపేస్తారని అన్నాడా? ఎప్పుడైనా కేసీఆర్ నా పదవి ఉంటుందో ఊసిపోతుందో అన్నాడా? కొంతమంది ఎమ్మెల్యేలు కేటీఆర్ను ముఖ్యమంత్రికి ప్రపోజ్ చేసిండ్రు. ఎప్పుడంటే 2018 ఎలక్షన్స్ తర్వాత ప్రపోజ్ చేసినప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్, తలకాయ తిరుగుతుందానా, ముఖ్యమంత్రి నేను ఉండగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అంటారా అని. అంటే అది నమ్మకం, ఇక్కడ అభద్రతా భావం. ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటా అని ఆయన చెప్పగలిగిండు, కానీ ఇక్కడ నేను ఉంటా అని చెప్పలేని పరిస్థితి. ఇదంతా కిరాయి పోస్ట్ అయిపోయింది. ఓ పక్క ఈయనకు అపనమ్మకం, ఓ పక్క మినిస్టర్సు రాయబారాలు హైకమాండ్కి, హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వదు, హైకమాండ్ పలకరియదు. ఇంకో పక్క ఈయన పోయి డీకే శివకుమార్ని కలిసిండు. ఆ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య చంద్రబాబు నాయుడు కూడా కలిసిండ్రు. సరే మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిగా పెట్టు అంటే ఈయన ఏం రాయబారం నడిపినికి పోయిండో తెలియదు. అక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు కొనసాగిస్తుంటే గత్యంతరం లేక. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, బీహార్ ఎలక్షన్స్లో చాలా అవసరం ఉంది. తెలంగాణకి వెళ్ళి డబ్బులు పోకపోతే బీహార్ ఎలక్షన్స్ కాంగ్రెస్కి వెళ్ళదు. దానికోసం కొంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ అందులో కూడా చాలా వక్రంగా అనిపిస్తుంది, చాలా తేడాగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి అంత ఓపెన్గా అపాయింట్మెంట్స్ కానీ ఓపెన్గా క్లోజ్నెస్ కనిపిస్తలేదు. అక్కడ కూడా ఏదో ఒక అనుమానాస్పద వ్యవహారం కనిపిస్తుంది. అసలు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కంప్లీట్ దేశవ్యాప్తంగా ప్రక్షాళన ఉంటుంది కాంగ్రెస్ అంటున్నారు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోయినా, దాని రిజల్ట్ ఎట్టొస్తుందో తెలియకపోయినా ప్రక్షాళన జరగవచ్చు మొత్తం దేశవ్యాప్తంగా. అందులో ఏమైనా జరగవచ్చు. మొన్న బీహార్ పోయింది ఎలక్షన్, రేవంత్ రెడ్డి ప్రచారం పోతే కూడా అది కూడా మైనస్ అయిందంట. అక్కడ బీహార్లో ఉండే వాళ్ళంతా ఈయన బీహార్ని అవమానించారని చెప్పేసి పోస్టర్లు తిప్పుతున్నారు. అక్కడ సోషల్ మీడియా మొత్తం అదే పని మీద ఉన్నది. అసలు లేనిపోని ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా వాటన్నింటినీ అక్కడ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం డబ్బులు, మన డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా అది బూమరంగ్ అవుతుంది తప్ప కాంగ్రెస్కు బీహార్లో కూడా పెద్ద కలిసి వచ్చే అంశాలకు కనిపిస్తలేదు. ఇట్లా జరుగుతున్న పరిణామాలంతా
రేవంత్ రెడ్డికి ఒక డేంజర్ వాతావరణం చూపిస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ వైఫ్ వాళ్ళ భార్య ఇద్దరు పండుగ రోజు బెంగళూరు పోయి డీకే శివకుమార్ను కలిసి గంటన్నర సేపు సమావేశం జరిపి అక్కడ ఏం జరిగిందో కనీసం రహస్యంగా ఉంచి కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా ఉత్తమ్ కుమార్ ఎక్కడ పోయినా ఒక ప్రెస్ నోట్ వస్తుంది. ఆయన ఎక్కడ పోయినా ఢిల్లీ పోయినా ప్రెస్ నోట్ ఇస్తాడు, ఆయనకు అలవాటు. కానీ ఇది మాత్రం ప్రెస్ నోట్ ఇవ్వలే. ఇది తెలంగాణ రాజకీయాలలో ఒక పెద్ద డెవలప్మెంట్గానే చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవికి గండం అనేది ఆయన్నే నా పదవికి ఎప్పుడో గండం ఉంది, నా పదవికి ఏదో గండం ఉంది, నా సీట్లో ఎవరు కూర్చుంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. కాంగ్రెస్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. కాంగ్రెస్లో డెవలప్మెంట్స్ అనేది ఎప్పుడు సడన్గా రావు. బట్ సీఎంను మార్చేది మాత్రమే సడన్గా కనిపిస్తుంది. దానికన్నా ముందు చాలా గ్రౌండ్ ప్రిపేర్ ఉంటుంది. అందులో భాగమే ఇదంతా జరుగుతున్నది. మొదలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చూసిర్రా? పాదయాత్ర మొత్తానికి ఆగిపోయింది, ఆపేసిన పాదయాత్రను. ఇవన్నీ జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.